గోదావరి, కావేరీ నదుల అనుసంధానంలో తరలించే 148 టీఎంసీలో సగభాగం ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు కోరింది. తెలంగాణ నుంచే ప్రాజెక్టును చేపట్టడంతో పాటు అధిక భూభాగాన్ని కోల్పోతున్నందున ఎక్కువ వాటా ఇవ్వాలని పేర్కొంది. 83 మీటర్ల ఎగువ నుంచే నీటిని తీసుకోవాలని, సమ్మక్క సాగర్, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులకు 152 టీఎంసీల నీటి కేటాయింపులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండరాదని పేర్కొంది. మళ్లించే నీటిలో 42 టీఎంసీలకు మించి నీటిని తెలంగాణకు ఇవ్వలేమన్న కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రాలెవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తరుణంలో నెలాఖరున మరోమారు సమావేశం నిర్వహించి తామే నిర్ణయం తీసుకోవాలని ముందుకెళ్లాలన్న యోచనలో ఉంది. జాతీయ జలాభివృద్ధి సంస్థ ఎన్‌డబ్ల్యూడీఏ 74వ పాలక మండలి సమావేశం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగింది. తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఇంజనీర్లు హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో సమావేశంలో పాల్గొన్నారు. గోదావరి, కావేరీ నదుల అంశం సమావేశంలో చర్చకొచ్చింది. గోదావరి, కావేరీ నదుల అనుసంధానానికి సంబంధించి రాష్ట్ర వాదనను సమావేశంలో మరోమారు వినిపించారు. అనుసంధానంలో మళ్లించే 148 టీఎంసీల నీటిలో సగం వాటా 74 టీఎంసీలు రాష్ట్రానికి ఇవ్వాలని కోరారు. తెలంగాణ నుంచి ప్రాజెక్టును చేపడుతుండటంతో పాటు అధిక భూభాగాన్ని కోల్పోతున్నందున మళ్లించే నీటిలో ఎక్కువ వాటా ఇవ్వాల్సిందేనన్నారు. గోదావరి నది 83 మీటర్ల ఎగువ నుంచి మాత్రమే నీటిని మళ్లించాలని కోరారు. అంతకు తక్కువ ఎత్తు నుంచి నీటిని తరలిస్తే దిగువన ఉన్న ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందన్నారు. ఇదే సమయంలో తాము ఇప్పటికే నిర్మించిన సమ్మక్క సాగర్, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులకు సంబంధించిన 152 టీఎంసీల జలాల కేటాయింపునకు ఎలాంటి ఇబ్బందులు ఉండరాదని, సంబంధిత ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. వరద నీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. గోదావరి నుంచి కృష్ణాకు నీటి మళ్లింపు ప్రక్రియలో భాగంగా 2 జలాశయాల్ని ప్రతిపాదించారు. 20 టీఎంసీల చొప్పున సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం జరగాలని అన్నారు. ఈ జలాశయాలకు కేంద్రం గతంలోనే సానుకూలంగా స్పందించిందని, నిర్మించే ప్రాంతాల్ని తాము చెబుతామని పేర్కొన్నారు. అయితే మళ్లించే 148 టీఎంసీల నీటిలో తెలంగాణకు 33% మేర, 42 టీఎంసీలకు మించి నీరివ్వలేమని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి చెప్పినట్లు సమాచారం. కర్ణాటకకు 16 టీఎంసీలను తాగునీటి కోసం కేటాయించగా కొత్తగా తమకు సాగునీటి అవసరాలకు కూడా నీరు ఇవ్వాలని ఆ రాష్ట్రం కోరింది. అనుసంధానాన్ని ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ మరోమారు కోరింది. నీటి లభ్యత అధికంగా ఉంటుందని, తద్వారా రాష్ట్రాల అవసరాలు తీరతాయని పేర్కొంది. వైతరణి, దమనగంగా, గోదావరి లింక్ చేపట్టాలని మహారాష్ట్ర కోరింది. రాష్ట్రాల కోరికలపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుబాటులో ఉన్నదే 148 టీఎంసీలు అయితే ఎవరికి వారు ఎక్కువ నీటి కోసం పట్టుబడితే ఎలా అని ప్రశ్నించినట్లు సమాచారం. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కొత్త ప్రతిపాదనల్ని ఆయా రాష్ట్రాల్లోనే ఇంట్రా లింకింగ్ గా చేపట్టుకోవచ్చని, కేంద్రం నుంచి కూడా సహకారం ఉంటుందని అన్నట్లు తెలిసింది. రాష్ట్రాల అభిప్రాయాలు, ప్రతిపాదనలు ఎటూ తేల్చేలా లేవని, ఇక తామే నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. గోదావరి, కావేరీ అనుసంధానంపై నెలాఖరులో మరోమారు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఆయా రాష్ట్రాల కార్యదర్శులతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునే ఆలోచనలో కేంద్ర జలవనరుల శాఖ ఉంది.